హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల ఫ్రై. ఇప్పుడే నూనె అల్లాన్ని 2 స్పూన్లు వేసుకున్నాను, తగినంత సాల్ట్, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి 1 స్పూన్ వేసాను, పసుపు 1 స్పూన్ వేసాను, కారం 4 స్పూన్లు వేసి బాగా కలుపుకున్నానండి. అయితే అసలు చేపలు కడగ విధానం ఏంటంటే ఉప్పు పసుపు వేసి ఒక 3 సార్లు బాగా కడగాలండి. బాగా కడిగిన తర్వాతకి మజ్జిగ, పల్సటి మజ్జిగ 1 గ్లాసు పోసి బాగా కడిగి పారబోయాలండి. అప్పుడు నీసు వాసన అనేది అస్సలు రాదనమాట. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నీట్గా కడగాలి. ఈ మొత్తం ముక్కకు పట్టాలండి. బాగా పట్టి ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత పావు గంట సేపు బయట ఉంచిన తర్వాత ప్యాన్ పెట్టి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక్కొక్క ముక్కను పెట్టి వేయించుకోవాలి. నేను ఇలా చూడండి, ప్యాన్లో ఎంత కొద్దిగా ఉందో పైన కూడా కొద్దిగా ఆయిల్ పోసి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ కాల్చుకోవాలండి. అప్పుడే చేపలు మంచిగా కాలుతాయి, అసలు మాడవన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై చాలా బాగుంటుందండి. దగ్గరుండి వేయించుకోవాలన్నమాట. చూడండి, రెడీ అయిపోయాయి. పైన కొత్తిమీర ఇలా చల్లుకొని మనం పప్పుచారులో కానీ లేకపోతే చేపల పులుసులో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. తినాలనిపిస్తుంది కదా. నచ్చితే